ఫస్ట్ అందరికీ హ్యాపీ ఉగాది. సబ్స్క్రైబర్స్ అందరికీ, వ్యూవర్స్ అందరికీ ఈ సంవత్సరం అందరికీ మంచిగా హ్యాపీగా గడవాలని నేను కోరుకుంటున్నాను. కళ్యాణ్ అండ్ తనూజ హ్యాపీ ఉగాది. మీ ఇద్దరికీ ఈ సంవత్సరం మంచి మంచి ప్రాజెక్టులతో, మంచి మంచి ఆఫర్స్తో హ్యాపీగా, పీస్ఫుల్గా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. హ్యాపీ ఉగాది. ఇకపోతే కుక్ విత్ జాతిరత్నాల ప్రోమో గురించి అయితే నేను మాట్లాడదాం అనుకున్నానండి. అసలు ఎంత ఫన్గా ఉంది. కళ్యాణ్ ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ కళ్యాణ్ రీతోని మళ్ళీ మనం చూడబోతున్నాం. బిగ్ బాస్ హౌస్లో అయితే వీళ్ళిద్దరికి సంబంధించి పిచ్చ పిచ్చ సీన్స్ నాకు భలే నచ్చుతాయి. రీతోని ఇమాన్యుయల్ కళ్యాణ్ కాళ్ళు చేతులు పట్టుకుని స్విమ్మింగ్ పూల్ వేయడానికి పోతారు కదా, ఆ సీన్ అయితే నేను ఎన్నిసార్లు చూశాను. మళ్ళీ కళ్యాణ్ కుక్ చేసేటప్పుడు రీతు వచ్చి ఏదో చెవిలో మాట్లాడుతూ ఉంటుంది. అది కూడా ఎంత బాగుంటుందంటే వీళ్ళిద్దరు కాంబో. టామ్ అండ్ జెర్రీ మళ్ళీ మనం మంచిగా జాతిరత్నాలు, కుక్ విత్ జాతిరత్నాలు కూడా మంచిగా ఎంటర్టైన్ చేస్తాను నాకైతే అనిపిస్తుంది. వీళ్ళిద్దరు కొట్టుకునే సీన్స్ అయితే బాబోయ్ అసలు ఎన్ని ఉన్నాయో హౌస్లో. నాకైతే బాగా నచ్చుద్ది వీళ్ళ కాంబో కూడా. నాకు రీతు బిగ్ బాస్ హౌస్లో బాగా ఎంటర్టైన్ చేశాను. అంటే ఫ్రీగా ఉండింది. తనేమి యాక్ట్ చేసినట్టు కొన్ని దగ్గరలో ఇంకా గేమ్ కోసం ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉండక తప్పదులేండి. కానీ ఒరిజినల్ పర్సనాలిటీ ఉన్నట్టే నాకైతే అనిపించింది రీతు కూడా. గేమ్ వైజ్ కొన్ని ఇంకా అటు ఇటు అవుతూ ఉంటాయి. కొన్ని కన్నింగ్స్ అంటే సేఫ్ గేమ్ అలా అయితే ఉంటాయి, కానీ అవి అందరికీ కామన్. ఇంకా ఈ కుక్ విత్ జాతిరత్నాల ప్యాటర్న్ ఏంటంటే సీజన్ 1 ఎవరైనా చూసారంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. సీజన్ 1 అంటే అంత ఇంట్రెస్ట్గా ఏం లేదండి. అంటే జాతిరత్నాలు ఓకే, కానీ కుక్ చేసేవాళ్ళు అంత మరీ సూపర్ అనేవాళ్ళు. ఈసారి మటుకు అద్దరిపోయేటట్టుంది ఈ సీజన్. ఎందుకంటే కుక్ చేసేవాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు వచ్చారనమాట. తేజు కానీ, పల్లవి గౌడ, జడ్జెస్ కూడా సూపర్గా వచ్చారండి. ముచ్చళ్ళర్ని అయితే ఆమె ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫేమస్ అయ్యి వంటలు చేస్తా కొంచెం మనకి ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది కదా, ఎవరైనా చూస్తుంటే. ఇంకా షెఫ్ సంజయ్ తుమ్మ గారు అండ్ శ్రీదేవి కూడా తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారండి. శ్రీదేవి గారు కూడా పీవీ జోడీలో చూశాను, పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది, చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. ఆమె కూడా నేను మంచిగా, నాకైతే బాగా నచ్చింది శ్రీదేవి గారు కూడా. జడ్జెస్ కూడా అదిరిపోయారు అబ్బాయి ఈసారి. షో అయితే జాతిరత్నాలు అయితే మంచిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, రేంజ్లో హిట్ అయ్యేటట్టుంది. ఈ కుక్ విత్ జాతిరత్నాల షో కళ్యాణ్కి ప్లస్ వద్దనుకుంటారు, మైనస్ వద్దనుకుంటారు, నాకు కామెంట్ చేయండి. నా దృష్టిలో అయితే ప్రతి ఒక్క ఆపర్చునిటీ కళ్యాణ్కి చాలా 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 అవసరము. ఈ స్టేజ్లో ప్రతి ఒక్క ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటేనే తన ఫ్యూచర్కి చాలా మంచిది అండ్ సర్వైవ్ అవ్వడానికి కూడా చాలా మంచిదండి. మళ్ళీ ఇది కుకింగ్ షో, కళ్యాణ్కి అవసరమా, కళ్యాణ్ ఎందుకు పోయాడు ఇట్లయితే అనుకోకండి. ఎందుకంటే పోయిన సీజన్లో సన్నీ వచ్చాడు అండ్ గుడిగంటలు సీరియల్ హీరో, నెంబర్ 1 సీరియల్ అది స్టార్ మాలో. అండ్ ఆయన పేరు బాలు కూడా వచ్చాడు. అంటే ఆయన సెకండ్ వీక్లోనే ఏమో ఎలిమినేట్ అయిపోయినట్టున్నాళ్ళండి. సన్నీ కూడా చాలా తక్కువ వీక్స్లోనే ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా కళ్యాణ్ చూడాలి, మన కళ్యాణ్ బాబు ఎలా చేస్తాడో వంటలు. ఈ షోలో పర్ఫెక్ట్గా కుకింగ్ వచ్చిన వాళ్ళే ఉండాల్సిన పని లేదండి. వాళ్ళు ముందే ఏం డిష్ అని చెప్పేసేటట్టున్నారు. అదైతే ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకొని పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ అయితే ఇచ్చేస్తే, ప్రజెంటేషన్ మంచిగా ఇస్తే జడ్జెస్ని ఇంప్రెస్ చేస్తే చాలండి, చాలా వీక్స్ సర్వైవ్ అవ్వచ్చు మంచిగా అని. నేను రీతు, ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళ కాంబో అయితే అంటే అంటే ఒక కుక్కకి ఒక జాతిరత్నం అండి. జాతిరత్నాలు మారుతూ ఉంటారు, అంటే ఎపిసోడ్కి మారుతూ ఉంటారు. వాళ్ళ ఇష్టం, ఎవరికైనా ఇవ్వచ్చు జాతిరత్నాలని. నేనైతే కళ్యాణ్, రీతు, ఇమాన్యుయల్ వీళ్ళు కాంబో అయితే చూడాలనుకుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను నేనైతే. నాకు తెలిసి డీమాన్ ఎందుకు తీసుకోలేదు, డీమాన్ ఉండడా లేదా నాకు కన్ఫ్యూజన్గా ఉందండి. ప్రోమోలు అయితే మనకి డీమాన్ కనిపించలేదు, ఎందుకంటే డీమాన్కి కుకింగ్ టచ్ ఉంది కాబట్టి తీసుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నాను. 99% డీమాన్ అయితే మిస్ చేయాలనుకుంటున్నాను. రీతు అయితే 1 by 1 షోలతో బాగా బిజీగా ఉంటుందండి. మొన్నటిదాకా బీబీ జోడి, ఇప్పుడేమో ఇది హ్యాపీ. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.